ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. ఇదే ఇదే శ్రీరంగగిరి, ఇదే ఆనందలహరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. గోదాతాయార్ శ్రీరంగనాథుల విలాస వికుంఠ నగరి. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో. చిన్నజీయరుల ఆశీసులతో ధనంజయుల సంకల్ప బలముతో రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, రూపుగొన్న నగరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. ఇది శ్రీరంగగిరి, సందర్శనానందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. రంగగిరి ఆనందకరి, రంగగిరి ఆనందకరి. ఓం అస్మద్గురుభ్యో నమః. అతి ముఖ్యము అనేటువంటి విషయాన్ని ఈ 5వ పాసురం చెప్పిన తర్వాత ఇవాళ మనం 6వ పాసురంలో ప్రవేశిస్తున్నాం. ఆండాళ్ తల్లి ముందు 5 పూర్వరంగంగా చెప్పి పాసురాలని 6 నుంచి కూడా ఒక 10 మంది గోపిమార్లను నిద్రలేపినట్లుగా ఒక వంక పెట్టి తద్వారా ఆ మిష చేత అటు ఆళ్వార్ ఆచార్యులనందరినీ కూడా మనం స్మరించుకునేటువంటి దివ్య అవకాశాన్ని ఇచ్చింది ఆండాళ్ తల్లి. అలాగే మనం ఈరోజు 6వ పాసురంలో ప్రవేశించాం. ముందుగా పాసురం అనుసంధానం చేసుకుందాం. పుళ్ళుం సిలుంబినగాన్ పుళ్ళరైయిన్ కోయిలిల్ வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழிந்திராய் பேய் முளை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கழிய காலோச்சி வெள்ளத்தரவில் துயில மறந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல விழுந்து அரியன்ன பேரரவம் உள்ளம் புகுந்து குளிரந்து ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఈనాటి పాసురంలో ఆండాళ్ తల్లి పక్షులు కిచకిచ శబ్దాలు చేస్తున్నాయి అనేటువంటి సుప్రభాత చిహ్నాన్ని మనకి చెప్తోంది. ఆ గరుత్మంతుడు వాహనంగా కలిగినటువంటి ఆ స్వామి కోవెలలో తెల్లని శంఖం ఒకటి అద్భుతమైన నాదాన్ని ప్రసరింపచేస్తోంది అంటూ 2వ గుర్తుగా చెప్తుంది. అంతేకాదు పిళ్ళాయ్ ఎజిందిరాయ్, అమ్మా పిల్ల లేవలసింది, పేయుములైన అంజుండు పూతన యొక్క స్తన్యాన్ని పానం చేసి కళ్ళచ్చగడం కలక్కజయ కాలోచ్చి శకటాసురుణ్ణి బంధింపచేసి నశింపచేసి వెள்ளత్తరవిల్ తుయిలమరంద విత్తినై ఉళ్ళత్తు కొండు మునివరుగళం యోగిగళం. మరి మునులు యోగులు కూడాట ఒక్కసారి ఆ శ్రీమన్నారాయణుని ఆ పాల్కడలిలో ఆదిశేషునిపై శయనించినటువంటి ఆ స్వామిని ఉళ్ళత్తుకొండు మనసులో పెట్టుకుని మెల్ల వెజందు అరియన్న పేరరవం. గర్భిణీ స్త్రీ నెమ్మదిగా లేచినట్లుగా, లోపల సంతానానికి ఏ ఇబ్బంది కలగకుండా లేచినట్లుగా, మనస్సులో ఉన్నటువంటి నారాయణుడికి ఏ ఇబ్బంది కలగకూడదు అన్నట్లుగా హరి 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 అంటూ ఆ నామాన్ని తలుచుకుంటూ ఉళ్ళం పుగుందు కుళిరందు ఏలోరెంబావాయ్. ఇవన్నీ సుప్రభాత చిహ్నాలుగా చెప్తుందండి ఆండాళ్ తల్లి. ఇందులో మనకి స్వాపదేశార్థాలుగా పక్షులు అనగానే ఆచార్యులు అని, ఆ ఆచార్యులకి జ్ఞానము రెక్కలు
అనుష్ఠానము జ్ఞానము అనేటువంటివి రెక్కలుగా ఉంటాయి అని, ఇది వీటన్నిటిలోకి చాలా విశేషమైనటువంటి అర్థాలను మనకి పెద్దలందరూ కూడా అందించారు. మరి మన శ్రీరంగ నగరిలోకి మనం ప్రవేశించాము అంటే ఒక్కసారిగా ఆ భగవద్ రామానుజుల యొక్క వైభవాన్ని చెప్పుకోకుండా ఉండలేం. ఇటు పాసురంకి రామానుజులతోటి సంబంధం ఉంది. ఇక్కడ కూడా మనకి డాక్టర్ ధనంజయ గారు రామానుజ మార్గ్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు. దగ్గర ఉన్నటువంటి ఆ సెంటర్లో రామానుజుల యొక్క విగ్రహాన్ని స్థాపించారు, ప్రతిష్ఠించారు అని చెప్పుకున్నాం కదా. దానికి రామానుజ మార్గ్ అనేటువంటి పేరు పెట్టారు. అక్కడి నుంచి 1 కిలోమీటర్ ముందుకు వెళితే రామానుజ మందిరం మనకి దర్శనమిస్తుంది. ఇది గనక మనం పైనుంచి చూసాము అంటే ఇటు కోవిల, అటు రామానుజ విగ్రహం ఉన్న రామానుజ మార్గ్, ఆ పైన ఉన్నటువంటి మందిరము త్రికోణాకృతిలో మనకి అత్యద్భుతంగా కనిపిస్తాయి. ఆ దర్శనం అనేటువంటిది చూసి తీరవలసినదే గాని మాటలకు అందేటువంటిది కాదు. ఇవాళ మనకి పాసురంలో తిరువణ్వండూర్ అనే దివ్యక్షేత్రాన్ని గురించి, పెరియాళ్వార్లను నిద్రలేపినట్లుగా తలుచుకున్నట్లుగా ఒక గోపికామణిని నిద్రలేపడము అనేటువంటిది, ఆచార్య పరంపరలో అస్మద్ గురుభ్యో నమః అనేటువంటిది మనం చెప్పుకుంటాం. ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఒక్కసారి ఆ శ్రీరంగగిరిలో ప్రవేశించామా మనం పొందేటువంటి ఆనందం వర్ణనాతీతమండి. రండి, తప్పకుండా ఒకసారి శ్రీరంగగిరిని దర్శించండి. గోదా